హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అప్పుడే స్టిచ్చింగ్ వీడియో అయితే ఈజీగా అర్థమవుతుంది. ఈ వీడియోలో ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడైతే నేను బ్యాక్ సైడ్ నెక్ అయితే కుడుతున్నాను. బ్యాక్ సైడ్ నెక్ కుట్టేటప్పుడు మనం మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, లైనింగ్ క్లాత్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ 2 డాట్లు వచ్చేసి మనకైతే నెక్ వెడల్పు 2.5 ఇంచెస్, మొత్తం నెక్ వెడల్పు వచ్చేసి 5 ఇంచెస్ కదా. మనకైతే కట్ వర్క్ అనేది ఎక్కువగా ఇస్తారు కాబట్టి మనకు కావాల్సింది 5 ఇంచెసే కదా. 5 ఇంచెస్ వరకు మాత్రమే మనమైతే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ పైన లైనింగ్ పెట్టుకొని దాని చుట్టూ పెద్ద కుట్టు అయితే వేసుకోవాలి. రౌండ్గా క్లాత్ అటు ఇటు జరగకుండా, ఆ కుట్టు ఓన్లీ క్లాత్ అటు ఇటు జరగకుండా మాత్రమే వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కట్ వర్క్ ఎట్లుందో మనం అట్లా మాత్రం అసలు కుట్టొద్దు. ఎందుకంటే కట్ వర్క్ నెక్ వెడల్పు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఓన్లీ 5 ఇంచెస్ మాత్రమే పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు పైనుంచెల్లి స్ట్రేట్గా వేసుకుంటూ వచ్చి కట్ వర్క్లోకి అయితే కలుపుకొని కుట్టు అనేది అయితే వేసుకోవాలి. సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టే వేయండి. కట్ వర్క్ కుట్టేటప్పుడు అయితే చిన్న కుట్టే యూజ్ చేయాలి. ఎందుకంటే మూలలు ఉంటుంది కాబట్టి చిన్న కుట్టు అయితేనే ఈజీగా తిప్పడానికి అయితే ఉంటుంది. మనము మూల దగ్గరకు వచ్చేసరికి ఖచ్చితంగా సూది అయితే కింది వైపు మాత్రమే దించుకొని అయితే కట్ వర్క్ ఫినిషింగ్ చేయాలి. చాలా బాగా వస్తుంది. మొత్తం కుట్టిన తర్వాత మూలలను చూసుకుంటూ జాగ్రత్తగా కట్ వర్క్ అయితే కట్ చేసుకోవాలి. ఇలాంటి వాటి కాడ ఓపిక చాలా ముఖ్యం. ఇదైతే నార్మల్ది కాదు కాబట్టి కట్ వర్క్ కాబట్టి మంచిగా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా బ్లౌజ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది కాబట్టి చూసుకుంటూ నెమ్మదిగా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత మూలలకు ఉంటుంది కదా ఎక్స్ట్రా క్లాత్ అయితే, ఆ ఎక్స్ట్రా క్లాత్ దగ్గర మూలల దగ్గర అయితే చిన్నగా కటింగ్ అనేది ఇచ్చుకోవాలి. అట్లా ఇవ్వడం వల్ల బ్లౌజ్ అయితే తిరిపి వేసేటప్పుడు అయితే ఫినిషింగ్ చాలా బాగా అనిపిస్తుంది. అట్లా కటింగ్ ఇచ్చుకున్న తర్వాత నీట్గా అయితే మనము కట్ వర్క్ని అయితే మంచిగా నీట్గా చూసుకుంటూ సీదా వైపు అయితే తిప్పుకోవాలి. చూసుకుంటూ మెల్లగా మనం కట్ వర్క్ ఎట్లుందో అట్లయితే చూసుకుంటూ అట్లా తిప్పేసిన తర్వాత దానిపైనుంచి అయితే కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసేటప్పుడు లైనింగ్ని మంచిగా గుంజుకుంటూ లోపలికి అనుకుంటూ అయితే కుట్టు అనేది అయితే వేసుకోవాలి. ఈ కట్ వర్క్ బ్లౌజ్ కుట్టేసరికి అయితే కొంచెం లేటే అవుతుంది. నార్మల్ బ్లౌజులతో పోలిస్తే టైం పడుతుంది కానీ కుట్టిన తర్వాత అయితే చాలా నీట్గా అనిపిస్తుంది. మనం ఓపిక పెట్టి అయితే కుట్టాలి ఇట్లాంటి బ్లౌజులని. బ్యాక్ పార్ట్కి మొత్తం అయితే కుట్టు అయితే వేసేసాను. వేసిన తర్వాత చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో. ఎలాంటి ఎక్స్ట్రా క్లాత్ కూడా కనిపించట్లేదు. సేమ్ కట్ వర్క్ ఎట్లుందో అట్లయితే వచ్చేసి కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడైతే నేను చంక భాగంలో కుట్టు అయితే వేసుకుంటున్నాను. పెద్ద కుట్టు వేసుకోవాలి. ఇది క్లాత్ జారకుండా ఉండడానికి మాత్రమే కాబట్టి పెద్ద కుట్టు అయితే వేసుకోవాలి. కుట్టు వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దాన్ని అయితే కట్ చేసుకోవాలి. అది ఓన్లీ మనం లైనింగ్ అయితే ఏం కట్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం లైనింగ్ కరెక్ట్గానే కట్ చేస్తాం కాబట్టి ఓన్లీ మెయిన్ క్లాత్ మాత్రమే ఎక్స్ట్రా ఉంటుంది కదా అది మాత్రమే కట్ చేసుకోవాలి. ఇవి అయితే బ్యాక్ సైడ్ టాకాలండి. ఈ టాకాలు అయితే 3.5 ఇంచెస్ పొడవు వరకు అయితే వేసుకుంటున్నాను. నేను కటింగ్లో చెప్పాను కదా ఆ మాదిరిగానే సేమ్ 3.5 ఇంచెస్ పొడవులో అయితే ఈ టాకాలు అనేది వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడైతే వీపు పట్టి వేసుకోవాలి. వీపు పట్టి కోసం అనేసి నేనైతే 1.5 ఇంచు క్లాత్ అయితే తీసుకున్నాను. పొడవు వచ్చేసి మన జాకెట్ వెడల్పు ఎంత ఉంటుందో పొడవు కూడా అంతే తీసుకోవాలి. వీపు పట్టి వేసిన తర్వాత దాన్ని అయితే మలిపి దానిపైనుంచి వెళ్ళి ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి. అలా వేయడం వల్ల తిప్పేసినప్పుడు ముడతలు అనేవి రావు. వేసిన తర్వాత లైనింగ్ సైడ్ అయితే మలిపి దానిపైనుంచి వెళ్ళి పెద్ద కుట్టు అయితే వేసుకోవాలి. ఈ కుట్టు వచ్చేసి ఎమ్మింగ్ కోసం అనేసి వేసుకోవాలి. ఈ కుట్టు ఎమ్మింగ్ చేసిన తర్వాత అయితే విప్పాలి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ మొత్తం రెడీ అయిపోయింది. చూడండి మొత్తం ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే
దాన్ని అయితే కట్ చేసుకోవాలి. ఇదైతే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి సేమ్ లైనింగ్ ఎట్లుంటుందో అట్లనే కుట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది పెద్దగా ఇస్తారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని అస్సలు కుట్టొద్దు. మనం లైనింగ్ మన బ్లౌజు కొలత బ్లౌజ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని కట్ చేస్తాం కాబట్టి లైనింగ్ చూసుకొని అయితే ఫ్రంట్ పార్ట్ అనేది కుట్టాలి. కుట్టిన తర్వాత దీన్ని కూడా ఇంక సేమ్ యథావిధిగా మలిపి దానిపై నుంచి అయితే ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. ఎమ్మింగ్ క్లాత్ అయితే ఏమి ఉండదు కాబట్టి డైరెక్ట్ మలిపి అయితే కుట్టేసుకోవాలి. వర్క్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా సేమ్ సంకపాట అయితే క్లాత్ జారకుండా పెద్ద కుట్టు అయితే వేసుకుంటున్నాను. పెద్ద కుట్టు వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి డాట్లు పెడుతున్నాను కదా, అవి అయితే మనకు ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ దగ్గర వచ్చే డాట్లు అండి. నేనైతే 3 ఇంచెస్ వరకు అయితే ఆ డాట్ తీసుకున్నాను మెయిన్ది. తర్వాత ఇంకొకటి ఏమో 1 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఇది వచ్చేసి సంక దగ్గర ఉంటుంది కదా, దాని 3 డాట్లకైతే మినిమము 2 ఇంచుల గ్యాప్ అయితే ఉండాలి. ఇక్కడ వచ్చేసి ఇంకొక పార్ట్ ఉంటుంది కదా ఫ్రంట్ భాగము, దాన్ని అయితే కుడుతున్నాను. సేమ్ దానిలాగానే మలిపి కుట్టేసుకోవడమే. లైనింగ్ మలిపి అయితే దానిపై నుంచి వెళ్ళి కుట్టు అయితే వేస్తున్నాను. దీని గుణంగా ఎమ్మింగ్ అయితే ఏం లేదు, మలిపి కుట్టు మాత్రమే వేస్తున్నాను. ఎమ్మింగ్ చేయాలనుకునే వాళ్ళు ఎమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ 3 డాట్లు అయితే వేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్లో ఈ డాట్లు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ డాట్లు కుదరకపోతే అసలు ఫ్రంట్ పార్ట్ అసలు కుదరదు బ్లౌజ్ అయితే. దీన్ని అయితే కంపల్సరీ మంచిగా చూసుకుంటూ అయితే వేసుకోవాలి. మనకు అంటే పర్సనాలిటీలను బట్టి ఈ డాట్లు అనేది మనం చూజ్ చేసుకోవాలి. చూడండి 2 పార్ట్లు అయితే సేమ్ సమానంగా వచ్చాయి, అయిపోయినాయి. ఇప్పుడైతే క్రాస్ పట్టీలు అయితే వేస్తున్నాను. క్రాస్ పట్టీలు వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేస్తారు. నేనైతే వీడియోలో చూపిస్తున్నట్టు పైన అంటే మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, మెయిన్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ పెట్టాను. లైనింగ్ సైడ్ లైనింగ్ అయితే పెట్టాను. అది కింది వైపు ఏమో లైనింగ్ ఉంటుంది, పై వైపు ఏమో మెయిన్ క్లాత్ ఉంటుంది. మధ్యలో ఉండే భాగాన్ని అయితే చుట్టలాగా చుట్టుకొని మనం ఇప్పటిదాకా వేసిన క్రాస్ పట్టీలను రెండుటిని అయితే ఒక దగ్గర పెట్టి కుట్టు అయితే వేసుకోవాలి. మధ్యలో ఉన్న క్లాత్కు అయితే ఇప్పుడు వేసే కుట్టు అయితే పడకుండా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చింది. బయటకు కూడా ఇలాంటి కుట్లు అనేది కనిపించదు, అసలు చాలా నీట్గా అనిపిస్తుంది. ఎవరికైనా తెలియకుంటే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి కూడా. మనకి ఎట్లాంటి కుట్టు అనేది అయితే బయటికి అయితే కనిపించదు. ఇంకొక భాగం కూడా సేమ్ ఇట్లనే కుట్టుకోవాలి. ఈ క్రాస్ పట్టీలు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేస్తారు. ఇట్లా వేయడం వల్ల అయితే ఫినిషింగ్ చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి. ఎందుకంటే మనకి ఎట్లాంటి కుట్లు బయటికి కనిపించవు కాబట్టి మంచిగా అనిపిస్తుంది. క్లాత్ కూడా కుచ్చుకోవడానికి అయితే ఉండదు. చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో చూడడానికి. క్రాస్ పట్టీలు వేసిన తర్వాత ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి 2 సేమ్ ఉన్నాయా లేదా అనేసి. ఇప్పుడైతే ఇక్కడ ఉక్సు పట్టి వేస్తున్నాను నేను. ఉక్సు పట్టికి అయితే నేను 2 ఇంచెస్ వెడల్పు క్లాత్ని అయితే తీసుకున్నాను. హైట్ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనకు కావాల్సినంత హైట్ అయితే తీసుకోవాలి. కుట్టు వేసిన తర్వాత దాన్ని మలిపి ఇంకొక కుట్టు అయితే దానిపై నుంచి వేయాలి. వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగానే ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి దానిపై నుంచి. ఇప్పుడైతే కాజా పట్టి వేసుకుంటాను. కాజా పట్టీకి 3 ఇంచెస్ వెడల్పు క్లాత్ని అయితే తీసుకున్నాను. సేమ్ దీనికి కూడా కాజా పట్టి మన బ్లౌజుకు హైట్ ఎంత ఉంటుందో నెక్ అంటే కాజా పట్టి హైట్ ఎంత ఉంటుందో అంత మాత్రమే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అంటే ఉక్సు పట్టి లోపల వైపు రావాలి, కాజా పట్టి అయితే బయట వైపు రావాలి. ఇప్పుడైతే కాజా పట్టీకి నేనైతే కాజాలు వేసుకోనికే చూసుకుంటున్నాను. మినిమం 1 అంటే మనకు చూసుకోవాలి సేమ్ గ్యాప్ ఉందా లేదా అని చూసుకొని అయితే నేను మిషన్ మీదనే కాజా పట్టీలు అయితే వేస్తున్నాను. కాజా పట్టి వేసేటప్పుడు అయితే చిన్న కుట్టు యూజ్ చేయాలి. ఎక్కువ రోజులు ఉండాలంటే చిన్న కుట్టు యూజ్ చేస్తే కాజాలు అనేది చాలా రోజుల వరకు అయితే ఊడిపోకుండా ఉంటాయి. కాజా పట్టి కూడా అయిపోయింది. 2 సేమ్ ఉన్నాయా లేదా అనేసి ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. 2 సేమ్ అయితే వచ్చాయి. ఇక్కడైతే హ్యాండ్స్కు చంకపేలికలు అన్ని బ్లౌజులకు వేయవలసిన అవసరం అయితే లేదు.
కొందరికి చంక పేలికలు పడతాయి, కొందరికి అయితే చంక పేలికలు అవసరం లేకుంటుంది. అవసరం ఉన్నప్పుడు అయితే కంపల్సరీ చంక పేలికలు అనేది వేసుకోవాలి. చాలని కుడితే కుట్లు వేయడానికి అయితే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చంక పేలికలు వేయవలసి వస్తే కంపల్సరీగా అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే దాన్ని అయితే కట్ చేసుకోవాలి. సేమ్ ఇంకొక హ్యాండ్ కూడా చంక పేలికలు అయితే వేసుకోవాలి. రెండు ఒకే దగ్గర అయితే పెట్టుకొని చూసుకోవాలి. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ గూడంగా చంక పేలికలు అనేది నాకైతే ఇక్కడ పడినాయి కాబట్టి నేను మెయిన్ క్లాత్ గూడంగా చంక పేలికలు అయితే వేసుకున్నాను. ఈ చంక బట్టలు వేయాలంటే పెద్ద తలకాయ నొప్పి, కానీ వేయక తప్పదు, కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకంటే బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా అనిపించాలంటే ఇవి కూడా ఒక కారణమే. ఎందుకంటే చాలని కుట్లు వేస్తే కూడా బ్లౌజ్ నీట్గా అనిపించదు. ఈ చంక పేలికలు వేయాలంటే కొందరు ఇంట్రెస్ట్ చూపించరు, కానీ వేయవలసి వస్తే మాత్రం కంపల్సరీ అయితే వేసుకోవాలి. ఇప్పుడు రెండిటికి చంక బట్టలు అయితే వేసుకున్న తర్వాత మనకు మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ అయితే పెట్టుకొని మనకు ఇప్పుడు చూపిస్తున్నట్టు పై వైపు అయితే మనం ఏదైతే కుట్టు వేసినామో ఆ కుట్టు అయితే పై వైపు కనిపించాలి. లైనింగ్కి రెండింటికి కలిపి అయితే ఎడ్జ్లో పెద్ద కుట్టు అయితే వేసుకోవాలి. అట్లా వేయడం వల్ల క్లాత్ అయితే కదలదు కాబట్టి అట్లా వేసుకున్న తర్వాత మనమైతే స్టార్టింగ్లో నుంచి వెళ్ళి స్ట్రేట్గా తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి మనమైతే కట్ వర్క్లోకి అయితే కుట్టును కలుపుకోవాలి. కట్ వర్క్కి వచ్చేసి చిన్న కుట్టు అయితే యూజ్ చేయాలి. మూలలు మంచిగా తిరుగుతాయి కాబట్టి చిన్న కుట్టు అయితే యూజ్ చేసుకోవాలి. మొత్తం నీట్గా వేసుకోవాలి. కట్ వర్క్ మూలల దగ్గర అయితే సూది కింది వైపు మాత్రమే ఉండాలి. అప్పుడే మూలలు అనేది నీట్గా తిరుగుతాయి. స్ట్రేట్గా వచ్చేసేయాలి. ఎండింగ్లో అయితే కట్ వర్క్ ఉండదు కాబట్టి స్ట్రేట్గానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మూలలకు మనమైతే చిన్న టక్స్ అనేది ఇచ్చుకోవాలి. అట్లా ఇవ్వడం వల్ల మనం బ్లౌజు తిప్పి వేసేటప్పుడు అయితే ముడతలు రాకుండా నీట్గా అయితే ఉంటుంది. సేమ్ మనం గల్లకి ఏ విధంగా అయితే చూసుకుంటూ నెమ్మదిగా నీట్గా అన్నామో ఈ హ్యాండ్స్ కూడా సేమ్ అట్లనే చూసుకుంటూ దానిపైనుంచి అయితే కుట్టు వేసుకోవాలి. ఈ కట్ వర్క్ కుట్టేలోపు అయితే మామూలు బ్లౌజుల్లో అయితే 2 కుట్టొచ్చు, కానీ ఇట్లాంటివి వేసుకున్నప్పుడు ఎంత అందంగా ఉంటాయో కుట్టేటప్పుడు అంత టైం అయితే పడుతుంది. రాని పని అంటూ ఏది ఉండదు, కానీ కొంచెం ఓపిక అయితే పెట్టాలి. ఇట్లాంటి వాటి కాడైతే చూసారా మనం వేసుకున్న కుట్లు అయితే బయటికి ఏ కుట్టు అయితే కనిపించదు, 2 కుట్లు లోపలికే వెళ్ళాయి. ఇప్పుడైతే హ్యాండ్కి పై వైపు అయితే చుట్టూ ఒక పెద్ద కుట్టు అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనం హ్యాండ్స్ జాయింట్ వేసేటప్పుడు క్లాత్ అటు ఇటు జారి ముడతలుగా వస్తుంది కాబట్టి చుట్టూ అయితే ఒక కుట్టు అనేది అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 సేమ్ ఉన్నాయా లేదా అనేసి ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో వాటిని అయితే కట్ చేసుకోవాలి. 2 అయితే సేమ్ వచ్చాయి చూసుకున్నాను నేనైతే. 2 సేమ్ అయితే వచ్చాయి. ఇప్పుడు అయితే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కుట్టుకున్నాం కదా, వాటిని అయితే రెండింటిని జాయింట్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ అయితే రెండింటిని అయితే జాయింట్ చేస్తున్నాను. జాయింట్ చేసేటప్పుడు అయితే మనం ఫ్రంట్ పార్ట్ మనకు కొలత బ్లౌజ్ ఏదైతే ఉంటుందో అది అయితే నెక్కుని చూసుకొని అయితే జాయింట్ వేసుకోవాలి. ఎక్కువ తక్కువలు అయినా కూడా జాయింట్ వేసుకునే ముందు అయితే కట్ చేసుకోవచ్చు. 2 అయితే జాయింట్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే హ్యాండ్కి అయితే చంకలోతు తీస్తున్నాను. 1/2 ఇంచు మందం లోపలికి అనుకుంటూ లాస్ట్లోకి ఆ కరువులోకి తీసుకోవాలి. ఏదైతే మనం ఇప్పుడు కట్ చేసిన లోతు అయితే ఉంటుంది కదా, అదైతే మనకు జాయింట్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ మాత్రమే రావాలి. అప్పుడే ముడతలు రాకుండా అనిపిస్తుంది బ్లౌజు, అది బ్యాక్ సైడ్ రావద్దు. ఇప్పుడు కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ వరకే, ఫ్రంట్ పార్ట్కి మాత్రమే రావాలి ఆ చంకలోతు. హ్యాండ్స్ వేసేటప్పుడు అయితే క్లాత్ని అయితే గుంజి పట్టొద్దండి. గుంజి పడితే ముడతలు వస్తుంది బ్లౌజ్ అయితే. గుంజి పట్టొద్దు, అంతగా వస్తే ఇప్పుడు వేసుకున్నాను కదా, సరిపోకపోతే చంక పేలికలు అయితే వేసుకోవాలి. కానీ చాలట్లేదు అనేసి అయితే గుంజి అయితే పట్టి హ్యాండ్ అయితే జాయింట్ వేయొద్దు. మనకు సరిపోయిన కాడికెళ్ళి చూసుకొని మిగతాగా సంక బట్టలు అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇంకొక హ్యాండ్ కూడా వేస్తున్నాను.
హ్యాండ్స్ జాయింట్ వేసేటప్పుడు అయితే 2 కుట్లు అనేది వేయాలి కంపల్సరీగా. 2 హ్యాండ్స్ అయితే జాయింట్ చేయడం అయితే అయిపోయింది. చూసారు కదా, 2 సేమ్ అయితే వచ్చాయి. ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా బ్లౌజ్ ఫిట్టింగ్ కోసం అయితే కుట్లు వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏదైతే కొలత బ్లౌజ్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని అయితే ఈ కుట్లు అయితే వేసుకోవాలి. చూసారు కదా, షోల్డర్ నుంచి వెళ్ళి సంక భాగం దగ్గర అయితే ఆది బ్లౌజుకు ఏదైతే కుట్టు ఉంటుందో దాని దగ్గర అయితే మార్క్ చేసుకోవాలి. అది చిన్న హ్యాండ్స్ కాబట్టి చిన్న హ్యాండ్స్ని బేస్ చేసుకొని నేనైతే పొడుగు హ్యాండ్స్కి అయితే కుట్లు ఫిట్టింగ్ అనేది వేస్తున్నాను. మనం స్ట్రైట్గా ఎంత ఉందో అంత చూసుకొని ఒక మార్క్ అయితే వేసుకోవాలి. ఆ మార్కుని బేస్ చేసుకొని కుట్టు అయితే వేసుకోవాలి. బ్లౌజుకి ఈ కుట్లతోటి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ బ్లౌజు ఫినిషింగ్ ఇక్కడ కూడా అర్థమవుతుంది కదా. మనము బ్లౌజు ఫినిషింగ్ కుట్లు ఇవి ఎంత నీట్గా వేస్తే ఫినిషింగ్ కూడా అంత నీట్గా అనిపిస్తుంది. వంకటింకర్ మాత్రం వేయొద్దు. ఎంత స్ట్రైట్గా వేస్తే ఫినిషింగ్ అంత బాగా అనిపిస్తుంది చూడడానికి. రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా చూసుకొని అయితే కుట్లు అయితే వేసుకోవాలి. అటో కుట్టు ఇటొక కుట్టు వేసినాక మనమైతే బ్లౌజు ఫిట్టింగ్ అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మిగతా కుట్లు అయితే వేసుకోవాలి. కుట్టుకు మినిమము 1/2 ఇంచు గ్యాప్ అయితే ఉండాలి. అట్లా వేయడం వల్ల బ్లౌజ్ చూడడానికి కూడా చాలా బాగా మినిమం 3 కుట్లు అయితే వేయాలి. 3 నుంచి 4 కుట్ల లోపే వేయాలి. అంతకంటే ఎక్కువ కూడా వేయొద్దు. మరి క్లాత్ అయితే సైడ్లకు ఎక్కువగా అయిపోతుంది కాబట్టి 3 లేదా 4 అంతవరకే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే సైడ్ల క్లాత్ అయితే ఎక్కువగా అయిపోతుంది. ఇప్పుడైతే ఫైనల్గా బ్లౌజు కొలత మొత్తం అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. హ్యాండ్స్, నడుము కొలత అండ్ చంక కొలత అన్నీ అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఏదైనా కుట్టు పడవలసి ఉన్నా, లూజ్ ఉన్నా, టైట్ ఉన్నా ఇప్పుడైతే అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. నాకైతే సేమ్ అయితే వచ్చింది, చూపిస్తున్నాను కదా. నాకైతే అన్నీ సేమ్ అయితే వచ్చేసాయి. హ్యాండ్స్ కూడా సేమ్ వచ్చేసాయి. బ్లౌజ్ అంతా కుట్టడం అయిపోయిన తర్వాత కంపల్సరీగా ఇలా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. అప్పుడే మనకు కరెక్ట్ కుట్టినమా లేదా అనేసి అయితే అర్థమవుతుంది. చూడండి, నాకైతే సంక దగ్గర కూడా సేమ్ వచ్చింది కుట్టు అయితే. ఇప్పుడు బ్లౌజ్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.